ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది అనే అంశం మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ పీపీటీ ప్రజెంటేషన్ను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోవడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎలా మారిందో రేపు గోదావరి జలాలు మళ్లించడానికి బనకచెర్ల ప్రాజెక్టు కూడా అదే రకంగా చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్లాన్తోనే ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఉత్తుత్త మాటలు, ఇంకా మేము ప్రిపేర్ కాలేదు, మేము ఇంకా ఆలోచన చేయలేదు, స్టడీ చేయలేదు అని ఉత్తుత్త మాటలేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి అని మేము డిమాండ్ చేస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు కేటీఆర్ గారి మీద ఎట్లా అక్రమ కేసు పెట్టాలి, ప్రతిపక్ష నాయకుల మీద ఎలా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకంగా ప్రతిపక్షం మీద బుర్ర జల్లాలి, లేదా వాళ్ళ సొంత రాజకీయాలు మూడు పోర్ట్ఫోలియోలు వేయడానికి 3 రోజులు ఢిల్లీలో ఉండడం, దీని మీదనే వాళ్ళ ధ్యాస ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ప్రాజెక్టుల నిర్మాణానికి ఓ మాట సాయం లేదు, ఓ మూట సాయం లేదు. ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇవాళ ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి మరొక వైపు అక్రమ ప్రాజెక్టు ఏ అనుమతులు లేని గోదావరి బనకచెర్లకు కూడా ఈరోజు నిధులు కూడా ఇచ్చి ఆ అక్రమ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా ఇవాళ బీజేపీ సహకరిస్తూ వస్తూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరిగేషన్ మీద అసలే శ్రద్ధ లేదు. ఇరిటేషన్, ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసే ఉద్దేశమే తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఎవరికి ఎట్లా కేసు పెట్టాలి, ఎవరిని ఏ కేసులో ఇరికించాలి, అక్రమ కేసులు పెట్టుడు, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసుడు, రైతులకు బేడీలు వేసుడు, మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు, ఇది తప్ప ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి శ్రద్ధ కానీ ధ్యాస కానీ ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనందరూ ఇదే నాయకులు, ఇవాళ ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రులు ఆనాడు సమైక్య పాలకుల దగ్గర బానిసల్లాగా బతికారు. ఈరోజు స్వరాష్ట్రంలో కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ పక్క రాష్ట్ర నాయకత్వానికి తాకట్టు పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ మౌనం వెనుక ఉన్న అర్థమేంది? మౌనం అర్ధాంగీకారము అంటారు. ఒకవైపు బుల్డోజ్ చేసి, ఏ అనుమతులు లేకుండా బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనకచెర్లకు ఈ నెలలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తుంటే కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు నోరు మెదపడం లేదు? ఇలా కృష్ణా నీళ్లు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 66-34 కృష్ణా నీళ్లు అక్రమంగా తాత్కాలిక ఒప్పందానికి మించి తీసుకుపోతుంటే కూడా కిమ్మనరు, కమ్మనరు, సపోర్ట్ చేయరు. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. గోదావరి నది పైన బీజేపీ, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద కుట్ర చేసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం తలపెడితే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మరి ఈ యొక్క జలదోపిడి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జలదోపిడికి పాల్పడుతూ ఉంది. ఎగువనున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఏర్పడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరి కళ్ళకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఏదైతే నిబంధనలకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయలేకపోతుంది అని ఇటువంటి విమర్శలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, దయవుంచి అటువంటి వారి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాజకీయపరమైన విమర్శలుగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాం, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదు. ఇది చాలా క్లియర్గా అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే, ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది థాయిలాండ్ రాష్ట్రం. ఇది
అంటే ఈ యొక్క గోదావరికి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఇది, థాయిలాండ్ రాష్ట్రం. అటువంటి థాయిలాండ్ రాష్ట్రము అయినటువంటి గోదావరి నది మీకు కూడా తెలుసు, ఈవేళ భారతదేశంలోనే అతి పెద్ద నదుల్లో రెండవ నది గోదావరి నది అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ గోదావరి నది కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వరదలు వస్తూ ఉంటాయి. గోదావరి ఉగ్ర రూపం ఏంటో ప్రత్యక్షంగా మన రాష్ట్ర ప్రజలు ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అటువంటి ఉగ్ర రూపమైనటువంటి గోదావరి వరదల యొక్క తీవ్రత కానీ, ఆ గోదావరి వరదల వల్ల వచ్చేటువంటి నష్టం కానీ, ఆ గోదావరి వరదలు వచ్చేటువంటి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ అన్నీ కూడా ఎవరు భరిస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే భరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రకంగా అన్ని కష్టాలు కూడా భరించవలసినటువంటి చివరి రాష్ట్రానికి ఆ యొక్క వరద జలాలను కూడా మరి ఉపయోగించుకోవడం అనేది ఇది సహజ న్యాయపరమైన హక్కు. ఇది ఎందుకంటే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు, ఇంత తీవ్రత ఏదైతే అనుభవిస్తున్నామో ఆ రకంగా ఆ హక్కు, ఆ వరద జలాలను ఉపయోగించుకునేటువంటి హక్కు కూడా సహజ న్యాయపరమైన హక్కు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఈ రకంగా దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, అట్టడుగున మరి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎగువ రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కానీ, అదేవిధంగా ఎగువ రాష్ట్రాల యొక్క న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే ఈ వరద జలాలను బనకచెర్ల ప్రాజెక్టుకు ఉపయోగించుకుంటున్నాము అనే విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు, వారిది చాలా పెద్ద మనసు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఇబ్బంది లేదు, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం లేదు అని పదే పదే నొక్కి చెప్పేటటువంటి ప్రయత్నం వారు చేయడం జరిగింది. ఇవాళ రెండు విషయాలు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు రామానాయుడు గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు, కేసీఆర్ గారే ఒప్పుకున్నారు గోదావరి నది నీళ్లు ఆంధ్ర గవర్నమెంట్ తీసుకెళ్లడానికని. అయితే వీటన్నిటి మీద తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఒకటే మాట, వేస్ట్గా సముద్రంలోకి పోతున్నటువంటి నీళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాడుకోవాలి, వాటిని మన పొలాలకు మళ్లించుకోవాలని చెప్పిండ్రు. కానీ చెప్పేటప్పుడు మనం పెట్టినటువంటి కండిషన్ ఏంటిది? ఖచ్చితంగా నదుల లింకేజ్ అనేటటువంటిది జరిగినప్పుడు, గోదావరి నది నుండి నీళ్లు ఇతర నదులకు లింక్ చేసినప్పుడు ఖచ్చితంగా తుపాకులగూడెం, మన తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి తుపాకులగూడెం బ్యారేజ్ వద్దనే లింకేజ్ పాయింట్ ఉండాలి. అది కాకుండా వేరే ఏ పాయింట్ ప్రపోజ్ చేసినా మేము ఒప్పుకోము అని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా లింకేజ్ పాయింట్ పోలవరం అని చెప్పి వారు చెప్పినప్పుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించిండ్రు కేసీఆర్ గారు తప్పితే ఏనాడు కూడా ఆ ప్రతిపాదనను ఒప్పుకోలేదు. ఎందుకంటే గోదావరి నీళ్లు కృష్ణకి, ఆ తర్వాత కావేరికి కలిపేటటువంటి, పెన్నాకి, అక్కడి నుంచి కావేరికి కలిపేటటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఒకవేళ కేసీఆర్ గారు చెప్పినట్టు తుపాకులగూడెం దగ్గర జరిగితే మన వరంగల్కి, మన సూర్యాపేటకి, మన నల్గొండకి, ఖమ్మంలో కొంత భాగానికి, మహబూబాద్ జిల్లాకి, అట్లానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి, కంప్లీట్ రంగారెడ్డి జిల్లాకి, ఇప్పుడు మనం మూసీ ప్రక్షాళన కోసం చూసేటటువంటి ప్రాజెక్ట్కి అన్నిటికీ కూడా గోదావరి నీళ్లు మనకు పుష్కలంగా లభించేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి అక్కడ కాదని పోలవరం దగ్గర కనుక ఈ లింకేజ్ పాయింట్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా తరతరాలకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్లను కృష్ణాకి, పెన్నాకి, కావేరికి అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టు లింకేజ్ పాయింట్ తుపాకులగూడెంలోనే ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలివిగా ఇది గోదావరి కృష్ణా లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి, గోదావరి పెన్నా లింకేజ్ అని చెప్పి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకుంటున్నారు ఆయన.
చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి లాభమయ్యే పని చేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్లైట్ మోడ్ సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి, ఎట్లా తీసుకురావాలి, ఎట్లా తుపాకుల గూడెం దగ్గరికి మార్చుకోవాలి ఈ పాయింట్ అని మాట్లాడతలేరు. బనకచెర్ల ఏం చేస్తున్నారంటే గోదావరి కృష్ణ పెన్నా కలిపి వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి అక్కడ ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు వాటర్ ఫెసిలిటీ. దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండు. జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకొని ఇది హిందూ పేపర్ వీళ్ళు 6 గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టి ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు కూడా అడ్వైజ్ చేసిండ్రు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం క్లియర్ చేసి కేసీఆర్ మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఇవాళ అలా వస్తున్నారా అండి మీటింగ్కి? దేశం అంతా సిడబ్ల్యూసి ఉన్నది, కృష్ణా గోదావరి బేసిన్ల బోర్డులు ఉన్నాయి, దానికో గైడ్ లైన్స్ ఉంటాయి. తెలంగాణకి అన్యాయం జరగనిచ్చే ప్రశ్నే లేదు. అయితే గమ్మత్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న సరే మాట్లాడదామని మాట్లాడినది ఏందన్నా అంటే రేపు రావాలి మీటింగ్కి ఇట్లున్నది మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఏం అన్యాయం జరుగుతుంది అన్న జవాబు ఇవ్వలే. సరే పోనీయండి మీ ప్రణాళిక ఏంది అన్న, తెలంగాణకి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి ఉందా, ఐడియా ఉందా, మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి, దానికోసం మనం మీరు ఏదైనా ప్రాజెక్టు ప్లాన్ చేసిండ్రా అంటే జవాబు లేదు. ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉంటుందంటే జవాబు లేదు. ప్రాజెక్టులు కట్టడానికి పైసలు ఎడికెళ్ళి తెస్తారు అంటే జవాబు లేదు. మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి పబ్లిక్ తోటి అందరితోటి ఎక్కడ పడితే అక్కడ నా దగ్గర పైసలు లేవు ఎట్లా నడిపేలా రాష్ట్రం అని ఆయన అడుగుకుంటున్నాడు. ఉల్టా మీరు చెప్పాలంట రేవంత్కి ఎట్లా నడపాలనో చెప్పిండ్రా, మరి చెప్పిండ్రా? లేదా ఏం కోసుకో తినాలి. ఆయన ఏమో అట్లా అంటుండు మీ ముఖ్యమంత్రి, మీరేమో ఇట్లా అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మీరు చేస్తున్నారంటే మీకు చేతనైతే లేదు, మిమ్మల్ని కట్టొద్దన్నాడా? ఆయన ఏమంటున్నాడు, సముద్రంలో పోయే నీళ్ళతోటి నేను రాయలసీమ సస్యశ్యామలు చేసుకుంటా అని ఆయన అంటున్నాడు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిండ్రు, రెండు క్లియరెన్స్లు ఇచ్చుకున్నారు. మీకేమో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్ని టీఎంసీలు అవసరము, ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డి సున్నా, నాలెడ్జ్ లేదు. పైసలు ఎక్కడికి తెస్తారంటే ఐడియా లేదు. ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు. మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసిండ్రా అంటే లేదు, సెంటర్కి ఏమైనా రాసిండ్రా అంటే లేదు. అసలు సెంటర్ ఇంకా క్లియరెన్స్ దీని మీద వాళ్ళు పంపించిన రిపోర్ట్ ఇంకా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టే ఇంకా దాని మీద సెంటర్ ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర జలవనరుల మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారు కలిసి లాస్ట్ 3 మార్చి కలిసి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మీరు ఎటువంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి కూడా 3 మార్చిన లిఖిత పూర్వకంగా సిఆర్ పాటిల్ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళు కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకసారి 78,000 కోట్లు అడిగింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తర్వాత 80,000 కోట్లు అడిగారు. ఆ తర్వాత మేము జనవరి నుంచి ఈ విషయంలో పదే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ త్రూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. మేము జనవరి 4వ తారీఖున మరి చీఫ్ ఇంజనీర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ని కలిసి మాకు ఈ విషయంలో అభ్యంతరాలు అని చెప్పడం జరిగింది. నేను స్వయంగా జనవరి 22వ తారీఖున కేంద్ర జలవనరుల మంత్రి గారికి కేంద్ర ఆర్థిక మంత్రి గారికి ఇది తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకం, ఈ ప్రాజెక్టులకు మీకు అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టులు మీరు ఆర్థిక సాయం చేసినా మాకు నష్టం చేసిన వాళ్ళు అవుతుందని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే నేను రాసిన లేఖకి 28 మేకి సిఆర్ పాటిల్ గారు నాకు రిప్లై ఇచ్చారు. మీ లేఖ అందింది, మీరు చెప్పిన అన్ని విషయాలు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం,
మాకు డిపిఆర్ అందలేదు. మీ డిపిఆర్ మాకు అందిన తర్వాత వాట్ ఎవర్ ఆర్ ద రూల్స్, అగ్రిమెంట్స్, గైడ్ లైన్స్ దాని ప్రకారం పరిశీలిస్తామని మాకు చెప్పడం జరిగింది. కానీ మాకు అష్యూరెన్స్ ఇచ్చినా వాళ్ళు ఏ వేగంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారో అది అత్యంత ప్రమాదకరంగా మేము భావించి ఇంకా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం. ఓకే, నెక్స్ట్. అయితే మీకు జస్ట్ గో బ్యాక్. 3rd మార్చి నాడు స్పెసిఫిక్ గా ముఖ్యమంత్రి గారు, నేను సిఆర్ పాటిల్ గారిని, కేంద్ర జలవనరుల మంత్రి గారిని వారి ఆఫీసులో కలిసి ఈ యొక్క గోదావరి బంకచెర్ల లింక్ ప్రపోజల్ పై మాకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 85(8)D కింద 84(3) కింద మా అభ్యంతరాలు ఉన్నాయి, మీరు ముందుకు ప్రొసీడ్, వారిని కానియొద్దు, మీరు అనుమతులు ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రానికి మీరు నష్టం చేసిన వాళ్ళని చెప్పడం జరిగింది.